పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చుతున్నాయి. నెల రోజులుగా ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇరాన్ను చిన్నాభిన్నం చేశామని ప్రకటిస్తూనే యుద్ధం ఇప్పుడే ముగియదని, అసలు సిసలు విధ్వంసం ముందుందని ఆయన హెచ్చరించారు. ట్రంప్ తాజా ప్రకటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అసలు ట్రంప్ ప్రసంగం అంతరార్థం ఏంటి? అంతిమంగా ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తోంది? యుద్ధం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో అమెరికా సాధించిన విజయాన్ని చాలా గొప్పగా ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం కుప్పకూలిపోయిందని, వారి నౌకాదళం నామరూపాలు లేకుండా పోయిందని, క్షిపణులు, లాంచర్లు ముక్కలయ్యాయని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో ఏ శత్రువు ఇంతటి భారీ నష్టాన్ని చవిచూడలేదని, తాము ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని సాధిస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఇరాన్ని మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే విజయం సాధించామని చెబుతూనే ట్రంప్ మరో బాంబు పేల్చారు. యుద్ధం ఇప్పుడే ముగేదని, మరో 2 నుంచి 3 వారాల పాటు ఇరాన్పై అత్యంత తీవ్రస్థాయిలో దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇరాన్ని తిరిగి రాతి యుగం నాటి పరిస్థితుల్లోకి నెట్టివేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికా ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి. ఈ హెచ్చరికతో రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో పరిస్థితి మరింత భయానకంగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చడం తమకు లక్ష్యం కాదని ట్రంప్ చెప్పడం కూడా ఒక వ్యూహాత్మక ఎత్తుగడే. ఇరాక్, లిబియా వంటి దేశాల్లో ప్రభుత్వాల్ని కూల్చి ఆ తర్వాత అక్కడ అస్థిరతను అదుపు చేయలేక అమెరికా తీవ్రంగా నష్టపోయింది. ఆ పాత తప్పును పునరావృతం చేయకూడదని ట్రంప్ భావిస్తున్నట్లున్నారు. అందుకే ప్రభుత్వాన్ని మార్చడం కాకుండా ఇరాన్ అణు కార్యక్రమాన్ని, దాని సైనిక శక్తిని, పశ్చిమాసియాలో దాని ప్రభావాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేస్తున్నట్లుగా ఉంది. అంటే ఇరాన్ను ఒక శక్తిగా ఎదగకుండా చేసి దశాబ్దాల పాటు కోలుకోలేని దెబ్బతీయడమే అసలు ప్లాన్గా కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్మోజ్ జలసంధిపై కీలక సూచన చేశారు. ఆ మార్గంపై ఆధారపడే దేశాలే దాన్ని తిరిగి దక్కించుకోవడానికి చొరవ తీసుకోవాలని పరోక్షంగా చేతులెత్తేశారు. అమెరికా నుండి చమురు కొనాలంటూ ఇతర దేశాలకు పిలుపునివ్వడం ఈ యుద్ధం వెనుకున్న ఆర్థిక కోణాన్ని బయటపెడుతోంది. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగినా అది కేవలం స్వల్పకాలమేనని ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్ళు ప్రపంచ పోలీస్ మ్యాన్ పాత్ర పోషించిన అమెరికా ఇప్పుడు తన బాధ్యతల నుండి నెమ్మదిగా తప్పుకుంటోందన్నది దీని అంతరార్థంగా కనిపిస్తోంది. అంతేకాదు, చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడే చైనా, జపాన్, భారత్ వంటి దేశాలు ఇకపై తమ నౌకల భద్రతను తామే చూసుకోవాలని, లేదా అమెరికా నుండి ఖరీదైన చమురును కొనుగోలు చేయాలని పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నట్లుగా ఉంది. ఇది ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టే వ్యూహంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1, అమెరికా సైనిక భారాన్ని తగ్గించుకోవడం. 2, అమెరికా చమురు ఎగుమతుల్ని పెంచుకోవడం అనేది ట్రంప్ వ్యూహంలో భాగమనే వాదన వ్యక్తమవుతోంది. మొత్తానికి ట్రంప్ ప్రసంగం కేవలం ఒక దేశాధినేత విజయ ప్రకటనగా కాకుండా అది మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాలకు అమెరికా అనుసరించబోతోన్న అమెరికా ఫస్ట్ విధానానికి అద్దం పడుతోంది. ఈ యుద్ధం ఇరాన్కు ఎంత నష్టం చేస్తుందో అంతకంటే ఎక్కువగా ప్రపంచ వాణిజ్య రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. రాబోయే 3 వారాలు పశ్చిమాసియాకే కాదు, యావత్ ప్రపంచానికి అత్యంత కీలకమైనవి. ఈ యుద్ధ జ్వాలలు ఎక్కడికి దారితీస్తాయో, ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. ఏదేమైనా పశ్చిమాసియా పరిణామాలతో యావత్ ప్రపంచంలో భయాందోళనలు నెలకొన్నాయి.